మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ కలియుగంలో చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి అతి సులభంగా కోపం, చిరాకు వస్తూ ఉంటాయి. సమాజంలోని మార్పుల వలన ఇలా జరిగి ఉండవచ్చు. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఓర్పు తక్కువ అయిపోతుంది. అసహనం, చిరాకు ఎక్కువైపోయి చిన్న విషయానికే గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలా గొడవలు జరగటం వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా డబ్బు లేకపోవటం వలన లేదా డబ్బుల కోసం చేసే అప్పుల వలన ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. పిల్లలు అడిగింది కొనలేదని వాళ్ళు కోపంగా ఉంటారు. పెద్దవాళ్ళు డబ్బులు లేక అప్పులు ఎక్కువై వీళ్ళు కోపంగా ఉంటారు. దీంతో ప్రొద్దున లేచిన దగ్గర నుండి గొడవలు అవుతూ ఉంటాయి. ఇలా కారణం లేకుండా ప్రతి చిన్న విషయానికి మీ ఇంట్లో గొడవలు అవుతూ ఉండడానికి కారణం మీరు చేసే తప్పులే అని మీకు తెలుసా? మీ ఇంట్లోని గొడవలకు కారణమయ్యే ఆ తప్పులు ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. ప్రతి ఇంట్లో ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో రాత్రికి ఎప్పుడూ ఆలస్యంగా పడుకుని ప్రొద్దున్న ఆలస్యంగా లేవటం, త్వరగా మీ పనులు పూర్తి చేసుకొని ఆఫీస్కి లేట్ అవుతుందనో లేదా ఇతర కారణాల వల్లనో పూజ చేయటం మర్చిపోతూ ఉంటారు. పూజ చేసినా చేయకపోయినా కనీసం ఉదయం 6 గంటలకు దీపం వెలిగించటం వలన మీ ఇంట్లో బాధలన్నీ తొలగిపోతాయి. కొంతమంది ఇంటిని ప్రతి గంటకు ఒక్కసారి తుడుస్తూనే ఉంటారు. ఇల్లు శుభ్రంగా ఉండాలి, కానీ అదే పనిగా ఇంటిని తుడుస్తూ ఉంటే లక్ష్మీదేవి తుడిచిపెట్టుకుపోతుందని పండితులు చెప్తున్నారు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తరువాత ఇంటిని శుభ్రం చేస్తే చాలని శాస్త్రాలలో చెప్పబడింది. కాబట్టి ప్రతి స్త్రీ ఈ విషయాన్ని గమనించి జాగ్రత్త తీసుకోవటం వలన మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలు తగ్గుముఖం పెడతాయి. సంవత్సరానికి ఒక్కసారైనా గోశాలకు వెళ్ళి గోవులకు ఆహారం పెట్టాలి. ఇలా చేయటం వలన ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. ఇక చివరిది మరియు ముఖ్యమైనది, ఇంట్లో నీటిని వృధా చేయకూడదు. నీటిని ఎంత వృధా చేస్తే అంత డబ్బు ఖర్చు అవుతుందని మన పెద్దలు, పండితులు కూడా చెప్తున్నారు. ఇంట్లోని వారు నీటిని ఉపయోగించే విధానాన్ని బట్టి ఆ ఇంట్లో లక్ష్మి వృద్ధి చెందుతుందని వాస్తుశాస్త్రం చెప్తుంది. నీటిని వృధా చేయకుండా, ఎలాంటి లీక్స్ లేకుండా చూసుకొని మితంగా వాడుకుంటే ఆ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయని పండితులు చెప్తున్నారు. కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పిన విషయాలను గుర్తుంచుకుని జాగ్రత్త తీసుకోవటం వలన ఆ లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషం, ఐశ్వర్యం ఉంటూనే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.